లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సజ్జల భార్గవ్ కేసులో హైకోర్టు సీరియస్. ఇంతకీ హైకోర్టు సీరియస్ ఎందుకయింది, ఎవరిపైన అయింది? సజ్జల భార్గవ్ పైన అయిందా, ఆయన పెట్టిన పోస్టుల పైన అయిందా, అలాగే ఆయన పైన కేసులు పెట్టిన వారిపై అయిందా, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంతకు ఆయన చేసే పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మొత్తం కూడా ఆయనే మెయింటైన్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అసహ్యకరమైన పోస్టులు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతుంది అని చెప్పేసి ఆయన పైన కేసులు నమోదవడం, అలాగే ఆయన పైన ఈ లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సో ఏదైతే ఈ నోటీసులు జారీ అయినాయో ఈ నేపథ్యంలోనే అవి కొట్టేయాలని చెప్పేసి సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆయన హైకోర్టుకి ఆశ్రయించిన క్రమంలో ఆయనకి నోటీసులు ఎవరు జారీ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ కేంద్ర హోంశాఖ, అలాగే ఇమ్మిగ్రేషన్ అధికారులు, పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు, డీజీపీతో సహా అనంతపురం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, సత్యసాయి, అన్నమయ్య, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఇలా వీళ్ళందరూ ఇంతమంది ఎస్పీలు, అలాగే డీజీపీ, అలాగే ఇమ్మిగ్రేషన్ అధికారులు, కేంద్ర హోంశాఖ అధికారులు, వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరైనా సరే కౌంటర్ మాత్రం దాఖలు చేయలేదట. ఎవరో ఒకరు ఇద్దరు ఎస్పీలు దాఖలు చేశారంట, అవి కూడా పెద్దగా ఇదిగా లేవంట. దీనిపైన హైకోర్టు ప్రశ్నించింది. అసలు ఏ ఒక్కరు కూడా ఎందుకు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమంటే దాఖలు చేయట్లేదు, పైగా అసలు కోర్టు అంటే మీకు చాలా నిర్లక్ష్యం అయిపోయింది, ఏముందిలే పట్టించుకునేదనే తరహాలో ఇంకొంతమంది కోర్టులో ఉన్నటువంటి అధికారులే అంటే న్యాయవాదులే ఈ రకంగా లీగల్ సెల్కి సంబంధించిన వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి సీరియస్గానే వ్యాఖ్యానించడం జరిగింది. ఒకప్పుడు కొంత నిర్లక్ష్యం ఉండేది, ఇప్పుడు అసలు లెక్కలేనితనం అయిపోయిందంట. నిర్లక్ష్యం కాస్త లెక్కలేనితనం వెళ్ళిపోయింది. న్యాయమూర్తులంటే ఒక గౌరవం లేకుండా ఒక లెక్కలేనితనంగా తయారైపోయారు అని చెప్పేసి అన్నారు అంటే ఎంత దారుణమైన పదజాలాలు అర్థం చేసుకోండి. అలాగే అసలు ఈ నోటీసులు జారీ చేయమని చెప్పేసి మేమేమి ఇచ్చేయలేదు అని చెప్పేసి అనంతపురం ఎస్పీ చెప్పారు. సరే ఎవరు చేశారనేది కౌంటర్ దాఖలు చేయడానికి మీకు బాధ ఏంటి అని చెప్పేసి కోర్టు గట్టిగా నిలదీస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రేపు 9వ తేదీకి వాయిదా వేసి ఈలోపు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని మరి చెప్పేసి ఒకవేళ ఈ లోపల గనక వచ్చి కౌంటర్ దాఖలు చేయకపోతే డైరెక్ట్గానే కోర్టుకి పిలిపించాల్సిన అవసరం ఉంటుంది, అది డీజీపీతో సహా అని చెప్పేసి అన్నాడు. అవసరమైతే డీజీపీని పిలిపించాల్సి వస్తుంది, పిలిపిస్తారా అని చెప్పేసి అంటే అడిషనల్ పీపీ, ప్రభుత్వం తరపున అడిషనల్ పీపీ ఏమన్నారంటే పిలిపించండి అన్నారంట. దీంతో ఇంకా సహనం కోల్పోయింది కోర్టు. అసలు ఏంటి సమాధానాలు ఏంటి, ఈ విధానాలు ఏంటి, కౌంటర్ దాఖలు చేయరు, అందుగురించే ఈ లెక్కలేనితనాలు, నిర్లక్ష్య ధోరణులు అని చెప్పేసి గట్టిగా వ్యాఖ్యానించడానికి గల కారణం. సో ముందుగా ఇక్కడ కోర్టు వాయించింది ఎవరిని? ఈ ప్రతివాదులుగా ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కావచ్చు, కేంద్ర హోంశాఖకు సంబంధించిన కావచ్చు, ఇది కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీలు, వీళ్ళందరిని ఉద్దేశించి మామూలుగా తలంటారనమాట. ఇక అసలు ఈ కేసుకు సంబంధించిన హీరో గురించి మాట్లాడుకోవాలి మనం. ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన ఏ రకంగా హ్యాండిల్ చేస్తారంటే ఆయన తండ్రి ఏమో అధికారంలో ఉండగా మొత్తం సర్వం ఆయన, కొడుకు చూస్తేనే సోషల్ మీడియాకి సంబంధించి. ఇక ఆ సోషల్ మీడియాలో పోస్టులు ఎలా ఉంటాయో తెలుసు కదా, ఎంత దారుణాతి దారుణంగా. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక డేటా సేకరించాను, సోషల్ మీడియాలో ఏంటి, ఆ పోస్టులు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. సో ఆ రకంగా ఈ వ్యక్తిత్వ హననాలకి వీళ్ళకి పాల్పడుతున్నారు అని చెప్పేసి ఎవరైనా సరే ఈ రకంగా అసహ్యకరమైన పోస్టులు పెట్టినా, వ్యక్తిత్వ హననాలకు పాల్పడినా ఏం మాత్రం కూడా క్షమించేది లేదు. పైగా బాధితుల తరపున చాలా గట్టిగా ఉంటామని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు మరి సజ్జల భార్గవ్ రెడ్డి దీనికి మరి మొన్నటిదాకా మన పదవిలాగా భావించారు కదా, పెద్ద గౌరవప్రదమైన పదవి, ఇది వైసీపీ సోషల్ మీడియా హెడ్,
ఎవరు ఏ పోస్ట్ పెట్టాలి, ఏం చేయాలి, పోస్టుకు బట్టి కాస్ట్ ఉంటుంది అనే తరహాలో విధానం ఇప్పుడు మరి అప్పుడు కర్త కర్మ క్రియ అయినప్పుడు ఇప్పుడు మరి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి వాళ్ళందరూ బాధపడటానికి బాధితులు కాబట్టడానికి గల కారణం ఎవరు? కర్త కర్మ క్రియ అయినాక. సో ఇవాళ కోర్టు ఆ రకంగా మాట్లాడుతుంది అని అంటే ఈ రకంగా ఈయన చేయబట్టాక. సో దీనిని మరలా రాజకీయ కక్షపూర ధోరణితో కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అనాలా? ఒకటి. రెండు, ఒకవేళ రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారు అనుకుందాం, అంటే ప్రభుత్వం పెడతారు కదా, అధికారం మారింది కాబట్టి ఆ పార్టీలు. సో ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎందుకని మాట్లాడినట్లా? ఎస్పీలు ఏ ఒక్క జిల్లా నుంచి కానీ ఒక కౌంటర్ దాఖలు చేయమంటే ఎందుకు దాఖలు చేయట్లా? ఎక్కడుంది ప్రాబ్లము? నెట్వర్క్ లోపమా ఏంటి అసలు? పైగా అక్కడెవరు? సజ్జల భార్గవరెడ్డి. ఆయన ఏమన్నా మంచి మంచి పనులు చేసేసి ఇప్పుడు ఆయన పైన మేము చర్యలు ఎట్లా తీసుకుంటాం, కౌంటర్ ఎలా దాఖలు చేస్తాం అని చెప్పేసి అనుకుంటే పోనీలా పాప అనుకోవచ్చు. హైకోర్టు అంత సీరియస్గా చెప్పినా కానీ కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్పీలు కావచ్చు, సాక్షాత్తు డీజీపీ కావచ్చు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు? ఇదే ఇక్కడ ఈ ప్రాబ్లము. సో ఈ నేపథ్యంలోనే మరి కోర్టు అంత సీరియస్గా అవ్వాల్సింది. ఓ ప్రక్కన సజ్జల భార్గవరెడ్డి పైన సీరియసే, ఆయనకి ప్రతివాదులుగా ఉన్నవారిపైన సీరియసే. సో ఎవరూ కూడా కరెక్ట్గా లేరు ఇక్కడ. ఈ రకమైన పరిస్థితి దాపురించింది. సో ఎక్కడ లోపం ఏంటి? ఇదే అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రకంగా వ్యవహరించేవాళ్ళ? అంతకంటే ఎక్కువగా చెప్పతలకనే మన ఒళ్ళంతా పూసేసుకొని చేసేసేవాళ్ళు. ఇప్పుడు అసలు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయాల్సిన విధానం కూడా చేయట్లా. కౌంటర్ దాఖలు చేయటం అండి సజ్జల భార్గవరెడ్డికి సంబంధించిన దాంట్లో కౌంటర్ దాఖలు చేయడానికి కూడా వాళ్ళు జాప్యం చేస్తున్నారు అని అంటే మరి అది కూడా హైకోర్టు సీరియస్ అవటం, అది కూడా ఈ యొక్క అధికారుల పైన. మీరు రంగం చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సాక్షాత్తు డీజీపీని బోన్లో నిలబెట్టేసి సెక్షన్లో చదివించే పరిస్థితికి వచ్చింది అంటే మరి ఆ డీజీపీలు అప్పుడు ఏం చేశారు? గౌతమ్ సవాంగ్ ఒకప్పుడు మంచిగానే ఉండేవాడు, ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు చాలా సిన్సియర్గా ఉండేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏం జరిగిందో, ఆయనకి ఈయనకి మధ్య సంబంధం ఎలా కొనసాగిందో, ఆ తర్వాత ఆయన డీజీపీ అయిపోయాడు. ఆ తదుపరి కొన్నాళ్ళు గడిచిన తర్వాత మరలా ఆయన ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు భద్రం అనే తరహాలో వెళ్ళిపోయారు. సో ఈ రకంగా మరి ఇప్పుడు డీజీపీ గారిని కూడా కోర్టుకు పిలిపిస్తాం అని అన్నారు అంటే ఇంకా సిస్టమ్ అలాగే కొనసాగుతుందా? ఆ డిస్టర్బ్డ్గానే ఉందా ఇంకా వ్యవస్థలన్నీ కూడా? సో ఇక ఈ రకంగా వ్యవస్థలన్నీ కూడా ఇలాగే ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యుడు, పైగా ఆయనకి బ్రహ్మాండమైన రాజకీయ అనుభవం ఉంది, గొప్ప అడ్మినిస్ట్రేటరు. అటువంటి ఆయన కూడా దీన్ని ఇప్పుడు ప్రాపర్గా మేనేజ్ చేయవలసిన పరిస్థితి లేకుండా డిస్టర్బ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటారా? ఏం చెప్తారు? ఒకవేళ ఎన్ని చెప్పినా ఇదంతా కూడా తప్పించుకుపోయే ప్రయత్నం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పలు సందర్భాల్లో అధికారులను ఉద్దేశించి ఇదిగో మీరు ఎలా చేయండి, అలా చేయండి, చాలా సీరియస్గా ఉండాలి, మీరేమాత్రం నిర్లక్ష్యం వహిస్తే కుదరదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయినా అధికారుల్లో మార్పు వచ్చిందా? రాలేదా? నేను మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు. కానీ ఇక్కడ అధికారుల్లో ఏమాత్రం మార్పు వచ్చినట్లయితే కనిపిస్తలేదు. ఇంకా చెప్పవలసి వస్తే సొంత పార్టీ క్యాడరే విమర్శిస్తున్నారు. లేదు ఈ గవర్నమెంట్ వల్ల ఏం కాదులేండి, అటు అవతల పార్టీ వాళ్ళని అదుపులో చేయలేరు, అధికారుల్ని అదుపులో పెట్టలేరు, వాళ్ళని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనే ఆవేదన వెలగక్కుతూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరి సజ్జల భార్గవరెడ్డి కేసుకు సంబంధించి రేపు 9వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలి. మరి ఏం చేయబోతారు? మరి ఆ కౌంటర్లో వీళ్ళు ఎస్పీలు కావచ్చు, డీజీపీ కావచ్చు, లేకపోతే ఇమ్మిగ్రేషన్ అధికారులు కావచ్చు, కేంద్ర హోంశాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏం తెలియజేస్తారు? ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఈరోజు 6వ తేదీ కాబట్టి రేపు 9వ తేదీ వరకు వేచి చూద్దాం. అప్పుడు కోర్టు ఏం చెబుతుంది ఏంటి. అలాగే ఈ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు లేకపోతే వ్యక్తిత్వ హననాలకు పాల్పడిన వాళ్ళు మాత్రం చాలా సీరియస్గానే వాళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కోర్టు హెచ్చరించడం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.